హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సేమియా ఉప్మా కోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్ సేమియా తీసుకున్నానండి నేను. ఆ 1 కప్ సేమియాని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. సేమియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేటప్పుడే మంచి వాసన వస్తుందండి, సువాసన. అలా సువాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఎలా వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిపోతే సరిపోతుందండి. ఇది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, అలాగే తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు, కరివేపాకుతో పాటు మీరు కొత్తిమీర వేసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే ఇలా అల్లంని కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకోండి. మీకు ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టం ఉంటుందో ఆ వెజిటేబుల్స్ ఏవైనా ఇంట్లో వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి త్వరగా ఉడకడానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకొని కాసేపు అలా వేగనివ్వండి. చూడండి, కాస్త వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు వేసుకోండి. ఇది కలర్ కోసం. ఇప్పుడు ఇందులో మనం ఎసరు పోసుకున్నాము. మనం తీసుకున్న సేమియాకి సరిపోను 1 కప్ సేమియాకి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 2 కప్స్ పోసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి సేమియా. ఒకసారి కలియదిప్పుకోండి. ఇలా ఒక మరుగు రానివ్వాలండి. కాస్త మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియాని దీంట్లో వేసుకోవాలి. సేమియా మొత్తాన్ని దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని వదిలేయండి. చూడండి, ఇలా మరుగుతూ ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలపాలి. చూడండి, ఇలా దగ్గర పడింది. మీకు డౌట్గా ఉంటే ఒక సేమియాని తీసుకొని చేతితోటి నలుపుకొని చూసుకోండి. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సేమియా ఉప్మా. మార్నింగ్ టిఫిన్లోకి అయితే అద్దరిపోతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ టు ఆల్.